హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. శ్రావణ మాసం బోలెడని పూజలు, వ్రతాలు, నోములు, మాసం అంతా మనము పండుగ వాతావరణం అయితే జరుపుకుంటూనే ఉంటాం. ఇంకా శుక్రవారము మంగళవారం వచ్చిందంటే వ్రతాలు, నోములు అని చెప్పేసి వాయనాలకైతే వెళ్తూనే ఉంటాం. మరి వాయనాలకు వెళ్తే ఏంటి, ఇక్కడ చూపిస్తున్న క్లిప్పింగ్ ఏంటి, సంబంధమే లేకుండా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా. ఆగండి, కొద్దిగా చూసారా, సంబంధం ఉందా? ఇప్పుడు అర్థమైందా? మరి వాయనానికి వెళ్తే తమలపాకులు అయితే బోలెడని వచ్చేసాయి. మరి ఏం చేద్దామా తమలపాకులు? వాయనంలో వచ్చిన తమలపాకులు మరి పడేయకూడదు కదా. మరి ఏం చేయాలి? ఎన్నని తింటాము, అంటే పాన్ చేసుకొని ఎన్నని తింటామని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా తమలపాకు బజ్జీలు చాలా బాగుంటాయి. ఈసారి వాయనంలోకి వచ్చిన తమలపాకులు అస్సలు పడేయకుండా ఇలా బజ్జీలు చేసి ఇంటిల్లి పాదులు తినేయచ్చు. ఇంకా తమలపాకులు బజ్జీలా చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా అయితే నేను శనగపిండి తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసాను, 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం. మీ రుచికి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అది మన ఇష్టం అన్నమాట, మన టేస్ట్. ఇంకా అలాగే 1 స్పూను వాము వేస్తున్నాను నేను. వాము కొంచెం అరచేతిలో వేసి ఇలా నలిపి వేస్తే మంచి గుమగుమలాడే సువాసన వస్తుంది. ఇంకా వాముది వచ్చేసి ఫ్లేవర్ అంతా కూడా మంచిగా పిండిలోకి పట్టేస్తుంది అన్నమాట. ఇంకా వాము కూడా వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలపాలి. ఈలోపు 1 చిటికెడు మనము వంట సోడా కూడా వేసుకుంటే బజ్జీలు కొంచెం మంచిగా ప్లఫీగా పొంగుతూ ఉంటాయి, అంతే. సో వంట సోడా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు, కొద్దిగా యాడ్ చేస్తే మనకి మంచిగా పిండి వచ్చేసి తెలుస్తుంది అనమాట. మరీ పల్చగా చేయొద్దు, ఎందుకంటే తమలపాకు బజ్జీలు కాబట్టి తమలపాకుకి పిండి వచ్చేసి కరెక్ట్గా పట్టుకోదనమాట. పల్చగా చేస్తే కాస్త చిక్కగానే ఉండాలి, ఇలా ఉండాలన్నమాట పిండి. ఎప్పుడైనా కానీ మనము బజ్జీల పిండిని 5 నిమిషాలు ఇలా బీట్ చేస్తూ కలపాలన్నమాట. ఎయిర్ అంతా లోపలికి పోయి మనకి పిండి వచ్చేసి ప్లఫీగా మారి బజ్జీలు వచ్చేసి చాలా టేస్టీగా వస్తాయి. మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు తమలపాకులు, మరి ఈ తమలపాకులు చాలా బాగుంటాయి టేస్ట్గా. ఇవి వచ్చేసి కలకత్తా పాన్స్ అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఇవి కలర్ వచ్చేసి కొంచెం నల్లగా ఉన్నాయి, చూసారా. సో ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి, హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. సో కలకత్తా పాన్ అయితే ఇలా ఉంటాయి, నల్లగా. తెల్లగా ఉన్న పాన్స్ కూడా బాగుంటాయి, కానీ ఇవి వచ్చేసి కొంచెం హెల్త్ వైజ్ చాలా మంచిదంట. సో నేనైతే ఇలా మధ్యలోకి 2 చీలికలు కూడా చేశాను. చిన్న తమలపాకులు అయితే అలాగే ఉంచేసాను, పెద్దవి మాత్రం ఇలా చీలికలు చేసి పెట్టాను. సో తమలపాకులు వచ్చేసి మా ఇంట్లో చెట్టుకే ఉన్నాయి కాబట్టి నేను ఫ్రెష్గా తెంపేసి ఇలా అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత ఇంకా మనము మంచిగా తడిపి పెట్టుకున్నాం కదండి పిండి, ఆ పిండిలో ఇలా తమలపాకుని ఒక్కొక్కటిగా తీసుకొని ముంచుకుంటూ అంతా కూడా పిండి పట్టించేసి ఆయిల్లోకి వేయాలి, అంతే. ఎంత సింపుల్ కదా. మనము ఎవరైనా ఇంట్లోకి చుట్టాలు వస్తే స్పెషల్గా డిఫరెంట్గా ఆలు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు ఇలాంటివి కాకుండా ఒక్కసారి తమలపాకు బజ్జీలు కూడా చేసి పెడితే ఎంత బాగుంటుందో కదా. ఇంకా వచ్చిన చుట్టాలు కూడా ఆనందంగా ఆహా ఓహో అనుకొని మిమ్మల్ని మెచ్చుకోగా మానాలన్నమాట. ఇంకా సూపర్ సేవి ఊపర్ ఉన్నాయని కూడా మీకు పొగుడుతలు వస్తాయి. మరి ఇలా తమలపాకు బజ్జీలు మీరు ఎప్పుడన్నా తినకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా
చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని తమలపాకులు ఇందులో అయితే ముంచుతూ, పిండిలో ముంచుతూ నూనెలో వేయడమే అంతే. నేనైతే సగానికి కట్ చేశాను కదా, అవి అచ్చంగా చూస్తే మిరపకాయ బజ్జీలాగే ఉన్నాయి. ఇంకా అచ్చంగా పాన్ అంటే ఆకుతోటి మొత్తం ఆకు వేసేసాను కదా, అవి కాస్త పెద్ద సైజులో ఉన్నాయి చూసారు కదా. సో అన్నీ కూడా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటూ, హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే తమలపాకు కాబట్టి తొందరగా అది కుక్ అయిపోతుంది, ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి మనం మంట. ఇంకా అన్నీ తిప్పుతూ మంచిగా వేగాలి అనమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసుకోవడమే అనమాట, స్ట్రైనర్లో వేసేసి. ఇంకా ఒక్క ఆకు అలా వేసాను కదా, పెద్ద సైజు చాలా బాగా వచ్చింది చూసారా. సో ఇలా ఇష్టం లేదు పెద్ద సైజు అంటే మనం హాఫ్గా కట్ చేసి కూడా చేయొచ్చు. అచ్చంగా మిరపకాయ బజ్జీలాగే ఉన్నాయి చూడండి ఈ హాఫ్గా కట్ చేసినవి. సో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి వైనన్గా వచ్చే తమలపాకులు ఎట్లాగో వస్తాయి. శుక్రవారం రేపే ఇంకా తప్పకుండా వస్తుంది కాబట్టి వాయినము. ఇంకా ఈ తమలపాకు బజ్జీలు అయితే చేసేసి ఈవినింగ్ స్నాక్స్గా మంచిగా పిల్లలకే కాదు పెద్దలందరూ ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చు అనమాట. ఇంకా అన్నీ కూడా నేనైతే పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసేసాను. ఇంకా చక్కగా వేగాయి కూడా. ఇంకా టిష్యూ పేపర్లో తీసుకోవడం అనమాట వీటిని అన్నిటినీ కూడా. చూసారా ఎంత బాగున్నాయన్నమాట. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే మిరపకాయ బజ్జీలు అనగానే వాళ్ళు కొంచెం కారం ఉంటుంది అనేసి ఇబ్బంది పడతారు కదా. సో ఇదైతే యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా తినేయచ్చు, ఇందులో ఏం కారం ఉండదు. ఇంకా తమలపాకు కాబట్టి హెల్త్ కూడా మంచిదన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది బజ్జీ తిన్న తర్వాత మనకి ఫ్లేవర్ కూడా తమలపాకుది చాలా బాగా తెలిసిందండి నాకైతే. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. తమలపాకు ఫ్లేవరు చాలా న్యాచురల్గా తెలిసిందనమాట తిన్న తర్వాత. సో ఇలా మనము కట్ చేసి ఉల్లిపాయలు కూడా ఇందులో స్టఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా బాగుంటాయి. ఉల్లిపాయలు స్టఫ్ చేసుకున్న తర్వాత కాస్త నిమ్మకాయ రసం పిండేసి కాస్త కొత్తిమీర వేసేస్తే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఏం వేయలేదు, జస్ట్ ఉల్లిపాయలు స్టఫింగ్ చేసి ఉంచాను. అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తినేయచ్చు అన్నట్టుగా. సో కొన్ని ఇలా చేశాను, కొన్ని ప్లెయిన్గానే ఉంచేసాను. సో నచ్చిన వాళ్ళు ప్లెయిన్గా తినేయచ్చు, నచ్చని వాళ్ళు ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తినచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది. అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ పైనుంచి వేసుకుంటే ఇంకా బాగా వచ్చింది ఫ్లేవర్ అయితే. ట్రై చేయండి మరి, చాలా బాగున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి, చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.